సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించిన మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఆయన మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం నిలుచుండి స్తుతి కీర్తన ప్రభు నేర్పిన ప్రార్థనతో ఉదయకాల ఆరాధన ప్రారంభించుకుందాం. పుత్ర శుద్ధాత్మాలే మేలోనిచు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి మహిమ కలుగులాగిన అందరం నిలుచుండి 40వ కీర్తన. హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్మైటీ. శుద్ధి 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 సర్వశక్త ప్రభు, ప్రాతకాల స్తుతి నీకే చెల్లింతుము. 40వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. అందరం నిలుచుండి దేవునికి మహిమకరంగా పాడుకుందాం. Shuddhi, 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 Sarvashakta Pratakala Stuti Nike Chelitumu. Shuddhi, 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 Prabhakara Mogurayundu Daivatrikula. Shuddhi, 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 Shuddhi.
కీర్తనల గ్రంథం 99. ఒక వచనం నేను, మరి ఒక వచనం మీరు మార్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 99వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. మేఘ స్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగులాగిన మరలా అందరం నిలుచుండి 151వ గీతం స్తుతి ఆరాధన గీతములు పుస్తకం నుండి 151 స్తుతి ఆరాధన గీతములు 151వ గీతం. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రక్షకుని ఆశ్రయించి నే ధన్యుడనైతిని. 151వ గీతం పల్లవి, కొన్ని చరణాలు మాత్రం పాడుకుందాం. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, శ్రాయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవేవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవేవే. తపక ఆరాధింతు దయాళుడవు నీవే. తపక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, మహోన్నతుడవు దేవా, ప్రభావము గలవాడా. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మనసారా పొగడెదను
ఆశ్చర్య కార్యములను రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగితిని. తనము గలదేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గలదేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో. ముదమార పాడెదను అతి సుందరుడా మనియు. ముదమార పాడెదను అతి సుందరుడా మనియు. రుచి చూచి ఉత్తముడనియు. నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను. నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును. నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును. రుచి చూచి ఎరిగితిని. ఉత్తముడనియు రుచి
అధ్యాయము. సమూయేలు రెండవ గ్రంథం 6వ అధ్యాయం. మొదటి వచనము నుండి 12 వచనాలు రాయబడిన లేఖన భాగం. సమూయేలు రెండవ గ్రంథం 6వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు రాయబడిన లేఖన భాగాన్ని శ్రీమతి పుష్ప రవికుమార్ గారు, సండే స్కూల్ టీచర్, వారు చదివి వినిపిస్తారు. సమూయేలు రెండవ గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు. ఆ పిదప డాక్టర్ సతీష్ గారు ప్రార్థన చేస్తారు. నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము సమూయేలు రెండవ అధ్యాయము 6వ అధ్యాయము 1 నుంచి 13 వరకు చదువుకుందాం. సమూయేలు గ్రంథము రెండవ లేఖన భాగంగా 6వ అధ్యాయము 1 నుంచి 13 వరకు. తరువాత దావీదు ఇజ్రాయేలులో 30,000 మంది శూరులు సమకూర్చుకొని బయలుదేరి కేరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలులాయి దారిలో నుండి ప్రయాణమైను. వారు దేవుని మందసమును కొత్తబడి మీద ఎక్కించి గలిలయలోనున్న అబీనాదాబు యొద్ద ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జియాను అహోయిను ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిలియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకొని రాగా, ఆహో దాని ముందర నడిచెను. దావీదు ఇజ్రాయేల్ అందరూ సరాల వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, సర్వమండలములను, తంబూరలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాటబడుచుండిరి. వారు నాకోను కాల్యము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లను కాలు జారినందున ఉజ్జి చేయు చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జియా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. యెహోవా ఉజ్జియా ప్రాణోపాధ్యము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరాజి ఉజ్జి అను పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవా భయపడి యెహోవా మందసమును దావీదు పురంలోనికి తన యొద్దకు తెప్పించుకొని గిల్దీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉండెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోమును ఇంటి వారిని అతనికి కలిగిన దాన్ని నంతటిని ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సాహంతోనే తీసుకొని వచ్చెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల వేళ పరిశుద్ధమైన దినాన మరొకసారి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి, ఈ పరిశుద్ధమైనటువంటి వర్తమానాన్ని వినటానికి, బలలో పాల్గొనటానికి దేవా మీరు మాకందరికీ ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా మీరెంతో గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు. వ్యక్తిగతంగా ప్రభువా మీరు నన్ను మమ్ము ప్రేమించి మమ్మల్ని రక్షించుకొని దేవా మీ బిడ్డలుగా చేసుకుని ఈ విధంగా సంఘంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, పూజించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పట్ల మీకున్నటువంటి గొప్ప ప్రేమను బట్టి, శాశ్వతమైనటువంటి కృపను బట్టి దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం.
దేవా ఈ ఉదయకాల వేళ మరొకసారి మా సంఘం గురించి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. మా సంఘాన్ని ప్రేమించి దేవా 100 సంవత్సరాలు పైబడి మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సంఘ సభ్యుని తండ్రి మీ కృపలో మీరు కనికరించి వారిని ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. దేవ మా సంఘంలోని వివిధ విభాగాలను బట్టి మీకు పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ మా స్టాండింగ్ కమిటీని బట్టి మీకు వందనాలు, దేవ CCYFని బట్టి మీకు వందనాలు, విమెన్స్ ఫెలోషిప్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం, సండే స్కూల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థన సహవాసం ద్వారా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మెన్స్ ఫెలోషిప్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ విధంగా వివిధ విభాగాల ద్వారా మీరు జరిగిస్తున్న గొప్ప పరిచయను బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను నాయన. దేవా ప్రత్యేకించి ఈ యొక్క ఉదయకాల వేళ ప్రభువా ఆయన ప్రాతకాల సమయంలో మీ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని వినాలని మీ పాదం దగ్గరకు వస్తుంటుండగా దేవా మా హృదయంలో మీరు సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీ దాసుని మీ ఆత్మచేత అభిషేకించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా అవసరతలు అక్కర్లేరిగిన గొప్ప తండ్రి మీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. దేవా మీరు మాట్లాడుతున్నప్పుడు వినగలిగిన చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును, లోబడే హృదయాన్ని మాకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీ సన్నిధిలో ఉన్నామనేటువంటి రెవరెన్స్తో, భయభక్తులతో మేము కూర్చోటానికి దేవా మనస్సు కలిగిన ఆయన యొక్క వాక్యం మీద దృష్టి పెట్టడానికి మాకు సహాయం చేయండి. దాని విధంగా కోల్ సెంటినల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ మీరు ప్రేమించి దేవా మరి యొక్క పరిశుద్ధమైన దినాన్ని మా జీవితాలు అనుగ్రహించి ఈ విధంగా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ దేవ వాక్యం పంచుకున్న దీనదాసుని మీ ఆత్మచేత అభిషేకించండి. దేవ మాకందరికీ నాయన ఆత్మీయమైనటువంటి అవసరతను మీ వాక్యం ద్వారా తీర్చమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ మీ కృపల హస్తములకు అప్పచెప్పుకుంటూ ఈ ఉదయకాల వేళ దేవా మీ సన్నిధిని మేము కోరుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు జీవగల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము. పదకొండవ వచనాన్ని మరొకమారు నేను చదువుతూ ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోము అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మహా గొప్ప ఉన్నతమైన కృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి తన కృపలో కాపాడి కనికరించి భద్రపరిచి ఆయన దివ్యమైన సన్నిధిని మనకు అనుగ్రహించి కృపాసత్య సంపన్నుడు, కనికర సంపన్నుడు, శ్రీమంతుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, మహిమాన్వితుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన మన పరమ తండ్రిని బట్టి యేసుక్రీస్తు నామమున స్తుతులు చెల్లిస్తూ మన పాపములను క్షమించి మనల్ని రక్షించిన మన ప్రభు, మన ప్రియ ప్రధాన కాపరి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమును గణపరుస్తూ మనల్ని ఆదరిస్తూ నడిపిస్తున్న ఆదరణకర్తని బట్టి కూడా త్రియక దేవుని నామాన్ని సంఘపక్షం గణపరుస్తూ హెచ్చిస్తూ ఉన్నాను. దేవుని చేత ఆకర్షింపబడి ఆయన వాక్యమునకు విధేయులై మారు మనసు పాప క్షమాపణ పొంది బాప్తిస్మ అనుభవంలో పాలు పొంది ప్రభు యొక్క శరీర రక్తములకు గుర్తుగా ఉన్న ద్రాక్షరసము రొట్టెలో పాలు పొందుతూ దేవుని గణపరుస్తున్న ప్రియ దేవుని సంఘం, దేవుని ప్రజలైన మీ అందరికీ ఉదయకాల శుభములు, దీవెనలు మీకు అందిస్తూ ఉన్నాను. దేవుని దివ్యమైన సన్నిధిని అనుభవిస్తూ మరొక మారు త్రియక దేవుని ఆయన పరిశుద్ధమైన, దివ్యమైన, మహోన్నతమైన ఆయన పరిశుద్ధ మందిరంలో ఆయన ప్రజలుగా ముద్రించబడి దేవుని మహిమపరుస్తున్న మీ అందరికీ దేవుడు తన దివ్యమైన సన్నిధిని కృపను సమృద్ధిగా అనుగ్రహించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలం చదవని లేఖన భాగం, ఇదే లేఖన భాగాన్ని మీరు అదే భాగంలో పైన గ్యాప్ ఉంది, 6వ అధ్యాయం పైన కొద్దిగా స్పేస్ ఉంది. అక్కడ ఇదే భాగం దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 1 నుండి 14 వరకు కూడా వ్రాయబడింది. మీరు ఆ రెండింటిని కంపేర్ చేస్తూ చదవద్దు. సేమ్ ప్యాసేజ్, సేమ్ ఇన్సిడెంట్, సేమ్ కాంటెక్స్ట్ ఈ 2 గ్రంథాల్లో వ్రాయబడిందని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను.
ప్రేమైన దేవుని సంగమా, ఈ ఉదయకాలం దేవుని వాక్యం వినుటకు ముందుగా దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభును స్తుతిస్తాం, ప్రభును గణపరుస్తాం. హృదయపూర్వకంగా ఆయన మనల్ని కాపాడి కనికరిస్తూ, నిజమే మరొక మారు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉండంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఆయన దివ్యమైన పరిపూర్ణమైన కాపుదలను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాం. ఆయన మేలును బట్టి నా ప్రాణము యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మనం దేవునికి స్తుతులు ఆరాధన చెల్లించి ఉంటాం. కానీ ఆయన పరిశుద్ధ మందిరంలో సంఘముగా దేవుని స్తుతిస్తాం, గణపరుస్తాం. మహిమాన్వితుడు కెరూబులు సెరాపుల చేత స్తుతింపబడుతున్న అద్వితీయుడైన సత్యదేవుడు ఈనాడు ఆయన బిడ్డల ద్వారా ఆయన సన్నిధిలో ఆరాధింపబడి స్తుతింపబడాలని ఆశిస్తూ ఉండగా కొన్ని నిమిషాలు మనందరం నిలుచుండి దేవుని ఆరాధిస్తూ మరి మన హృదయాలు, శరీరాలు, ఆత్మలు వాక్యం కొరకు సిద్ధపరచుకుందాం. సిద్ధపడి వచ్చారు, దేవునికి స్తోత్రములు. కనుక వాక్యం మన జీవితానికి అన్వయించుకున్నట్టుగా కొన్ని నిమిషాలు అందరం నిలబడదాం. స్తుతులను అందుకో స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో స్తోత్రార్హుడా. నీకే నా ఆరాధన, నీకోసమే నా ఆలాపన, నీకే నా హృదయార్పణ. హృదయపూర్వకంగా మనసుప్పి ప్రభుకు ఆరాధన చేస్తాం. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అన్న ప్రభువు కోరిన ఆ కోరికను మనం నెరవేరుస్తాం. స్తుతులను అందుకో స్తుతికి పాత్రుడా. స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో స్తోత్రార్హుడా. స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో స్తోత్రార్హుడా. నీకే నారాధన, నీకోసమే ఆలాపన, నీకే నారాధన, నీకోసమే ఆలాపన, నీకే నా హృదయార్పణ, నీకే నా హృదయార్పణ. స్తుతులనందుకో స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో స్తోత్రార్హుడా. నీ వంటి దేవుడు లేడు, నీకెవ్వడు సాటిరాడు, నీకెవ్వడు దేవుడు లేడు, నీకెవ్వడు సాటిరాడు. నీకే నారాధన, నీకోసమే ఆలాపన, నీకే నారాధన, నీకోసమే ఆలాపన, నీకే నా హృదయార్పణ, నీకే నా హృదయార్పణ. నీలాంటి గనుడెవ్వడు, నీతోటి సముడెవ్వడు, నీలాంటి గనుడెవ్వడు, నీతోటి సముడెవ్వడు. నీకే నా ఆరాధన,
చేతులెత్తి నీకే నా ఆరాధన, నీకోసమే ఆలాపన, నీకే నీకే నా హృదయార్పణ, నీకే నీకే నా హృదయార్పణ. స్తుతుల నందుకో స్తుతికి పాత్రుడా, ఘనత పొందుకో స్తోత్రారుడా. సర్వకృపానిధివగు మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు నాయన. నీలాంటి దేవుడు లేడు. మేము అంగీకరిస్తున్నాం, విశ్వసిస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం. మేము ధన్యులమైపోయామయ్యా, నీకు స్తోత్రములు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నారు కనుక మీరే మా దేవుడుగా, విమోచకుడిగా, రక్షకుడిగా మేము అంగీకరించాము. నీకు స్తోత్రములయ్యా. మంచి దేవుడవు నాయన, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీకు సముడైన వాడు లేడు ప్రభువా, నీలాంటి ఘనత నొందిన వాడు ఎవరు లేరు ప్రభువా నాయన. అందుకే నీ మందిరంలో నీవు మా జీవితాల్లో చేసిన మేలను బట్టి నీకు స్తుతులు చెల్లించాం. మీ మందిరంలో నీ నామాన్ని హెచ్చించాం, గణపరిచాం. నీకు స్తోత్రం. నీవు మా దేవుడవయ్యా. నీ సన్నిధిలో నీ నామను గణపరిచి హెచ్చించాం. నీ దివ్యమైన ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపండి. నీ వాక్య ఆనందం, నీ వాక్య ఆశీర్వాదం, నీ వాక్యం యొక్క ఆదరణ మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించి జీవింప చేయమని క్రీస్తు నామమున స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, చదవన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుండి 13 వచన భాగాలు. లేఖన భాగం చదవగా మనం విన్నాం. ఈ లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని ఉదయకాలం దేవుని యొక్క సందేశాన్ని మీకు అందించాలని ప్రభు నాకు ఇచ్చిన తలంపులు మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. చూడండి, మరికుమారు దినవృత్తాంతములు 1వ గ్రంథం 13వ అధ్యాయం చివరి భాగం 13-14 వచనాలు చదువుతూ ఉన్నాను. తన యొద్దకు దావీదుపురమునకు తీసుకుని పోక దానిని గిత్తీయుడైన ఒబేదేదోము ఇంటిలోనికి కొనిపోయాను. దేవుని మందసము ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగును గాక. నిత్య ఆశీర్వాద నిబంధన మందసం, నిత్య ఆశీర్వాద నిబంధన మందసం. సమయాన్ని బట్టి లేఖన భాగాలు చదవటం లేదు, కానీ క్లుప్తంగా దాని జిస్ట్ మీకు ఇస్తూ ఉన్నాను. ప్రారంభంలో సొలొమోను మహారాజు మందిరం కట్టేంత వరకు మందిరం లేదు, అది మనకు తెలుసు. అయితే సొలొమోను మహారాజు కాలంలో మందిరం కట్టబడింది, స్థిరమైన మందిరం. అంతవరకు దేవుని మందసం గుడారములతో చేయబడింది. ఇశ్రాయేలులు ఎక్కడికి వెళితే అక్కడ దేవుని గుడారం, మందసం వారితో పాటు ప్రయాణం చేయబడింది. అందుకే నేను అన్నాను, యూదులు నొమాడ్స్, వలస జీవులు. వారికి స్థిరమైన ప్రదేశం అంటూ ఏది లేదు. యెహోషువ కాలం నుండి దేవుడు పితరుడైన అబ్రహామునకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆ కాలం తర్వాత యెహోషువ నుండి వారికి స్థిరమైనటువంటి స్వాస్థ్యాన్ని, వాగ్దాత దేశాన్ని మనకిచ్చాడు. అయినప్పటికీ కూడా దేవుని మందసం, దేవుని మందిరం గుడారమే. కనుక
ఈ గుడారములు వేయడం, అక్కడ దేవుని మందసం. మందిరం యొక్క నిర్మాణం, దాని ప్యాట్రన్ 3 పార్ట్స్: ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. మన కోర్ సెంటినల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఇది మాత్రం కాకుండా ఎక్కడికి వెళ్ళినా మనం ఆరాధించే ఆరాధన స్థలాలన్నీ కూడా ఈ 3 భాగాలుగా ఉంటాయి. సాధ్యమున్నంత వరకు మెజారిటీ శాంక్చురీస్, మందిరాలు: ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. సో ఈ ఆవరణంలో కొన్ని వస్తువులను ఏర్పాటు చేయబడ్డాయి, పరిశుద్ధ స్థలంలో కొన్ని వస్తువులు. అతి పరిశుద్ధ స్థలంలో ఉండే అతి పరిశుద్ధమైన వస్తువు నిబంధన మందసం, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. దీని యొక్క నిర్మాణం, దీని యొక్క వివరణ మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు కూల్గా. టేక్ యూర్ ఓన్ టైం. చాలా ప్రాముఖ్యమైనటువంటి వస్తువు ఇది. నిర్గమకాండం 6వ అధ్యాయము 30వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు, నిర్గమకాండం 25వ అధ్యాయము 10 నుండి 16 వచనాలు, నిర్గమకాండం 16వ అధ్యాయము 33వ వచనం నుండి ఆ పిదప సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8 నుండి. మరి రిపీట్ చేస్తూ ఉన్నాను. నిర్గమకాండం 30వ అధ్యాయము 1 నుండి 6, నిర్గమకాండం 25వ అధ్యాయము 10 నుండి 16, నిర్గమకాండం 16వ అధ్యాయము 33వ వచనం నుండి సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. క్లుప్తంగా ఒక మాట చెబుతున్నాను. ఈ నిబంధన మందసాన్ని తుమ్మకర్రతో చేయించాడు దేవుడు. చాలా బలమైన కర్ర అది. ఆ కర్రతో చేయించి ఆ మందసం అందరిని బంగారు చేత పొదిగించాడు దేవుడు మోషేకు చెప్పినట్టుగా. ఆ నిబంధన మందసంలో పైన 2 కెరూబులు, వాటిని మోయడానికి చేతి కర్రలు, నిబంధన మందసం చచ్చౌకం. ఆ నిబంధన మందసంలో ఉండే 3 ప్రాముఖ్యమైన వస్తువులు చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ సంఘటన, సందర్భం, జరిగినటువంటి విషయాలను హెబ్రీ గ్రంథకర్త, ఇది పాత నిబంధన కొత్త నిబంధనకు ఒక నిబంధన లాంటిది, ఒక రాజీ పత్రం ఇది. సో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడెను, రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. నేను మీకు గుర్తు చేసినట్టుగా 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో ఉండే వస్తువులు సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. దీన్ని ఎలా చేశాడో నేను మరలా గుర్తు చేశాను, తుమ్మకర్రతో. ఆ లేఖన భాగాలు మీకు చెప్పాను, మీరు బాగా తాపిగా ఆ లేఖనాలు మీరు ధ్యానించవచ్చు. తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో 3 వస్తువులు నోట్ చేసుకోండి. మన్నాగల బంగారు పాత్ర, చిగిరించిన అహరోను కర్ర, నిబంధన పలకలను ఉండెను. ఈ 3 వస్తువులు ఉన్నటువంటి ఈ నిబంధన మందసం ఇశ్రాయేలులు ఎటు వెళితే అటు, ఎక్కడికి వెళితే అక్కడ వారితో పాటు తీసుకొని వెళుతూ ఉన్నారు. బాగా గమనించాలి. ఈ నిబంధన మందసమును మోయవలసిన వారు లేవీయులు మాత్రమే. మనకు ఒక ఆలోచన, ఒక ప్రశ్న. చదవనటువంటి సమూయేలు 2వ గ్రంథం కానీ, దినవృత్తాంతములు 1వ గ్రంథం 13వ అధ్యాయం కానీ, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో దావీదు మహారాజు ఈ నిబంధన మందసాన్ని కొన్ని పర్యాయాలు ఫిలిస్తీన్లు కూడా క్యాప్చర్ చేశారు. వారు దాన్ని తీసుకుని వారి దేవతా గుడి దాగోన్లో పెట్టారు. వారి దేవతా ప్రతిమలన్నీ కూడా ఉదయం లేచేటప్పటికి ఈ నిబంధన మందసం మీద క్రింద పడిపోయాయి. వారు వాటిని మరలా నిలబెట్టారు. వారు భయపడి నిబంధన మందసాన్ని అక్కడి నుంచి పంపించేశారు.
నిబంధన మందసం దేవుని ప్రజల మధ్య ఉండవలసిన నిబంధన మందసం కొన్ని పర్యాయాలు అన్యుల మధ్య, కొన్ని పర్యాయాలు ఆయా ప్రదేశాల్లో ఉండడం జరిగింది. అది అటు ఇటు వెళ్ళి ఒక వ్యక్తి ఇంటిలోనికి వచ్చింది, అబీనాదాబు. ఈ అబీనాదాబు గిబియాలో ఉన్నటువంటి నిబంధన మందసం, ఆ నిబంధన మందసం అబీనాదాబు ఇంటిలో ఉంది. ఆ ఇంటిలో నుండి తీసుకుని రావడానికి దావీదు మహారాజు సిద్ధపడ్డాడు. పెద్ద మంది మార్పులను తీసుకొని వాయిద్యకారులు, కీర్తనాకారులు పాటలు పాడుతూ అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రావడానికి సిద్ధపడ్డాడు. కార్యక్రమం కూడా ప్రారంభించబడింది. అబీనాదాబుకి 2 కుమారులు ఉన్నారు. ఒకడు ఉజ్జ, రెండవడు అహ్యో అనేటువంటి వారు. అహ్యో ముందు నిబంధన మందస్సం ముందు దాన్ని పట్టుకున్నాడు, వెనక ఉజ్జ ఉన్నాడు. నిబంధన మందసం వెళుతూ ఉండంగా, నిబంధన మందసం కలిగినటువంటి ఆ బండి ఎడ్లు కాలు జారుతూ ఉండంగా నిబంధన మందసం పడే సమయంలో ఉజ్జ దాన్ని తాకాడు. ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకు అతన్ని మొత్తాడు? మంచిదే కదా, మందసం పడిపోవడం మంచిది కాదు, అది పడకుండా నిలబెట్టడం మంచిది. కానీ గమనించాల్సిన విషయం, లేవీయులు తప్ప, అభిషేకించబడిన వారు తప్ప ఎవరునూ ఆ నిబంధన మందసాన్ని తాకకూడదు. అసలు వీరు దాన్ని మోయడమే ప్రారంభంలోనే ఆలోచించాలి. ఆ తర్వాత దావీదు మహారాజు కానీ ఇతరులు కానీ దాని క్రమాన్ని చాలా జాగ్రత్తగా పాటించారు. యెహోవా ఉజ్జాను మొత్తగా ఆ స్థలానికి పెరేస్ ఉజ్జా అని పేరు పెట్టాడు. దావీదు భయపడ్డాడు. భయపడి ఆ నిబంధన మందసాన్ని గిత్తీయుడైనటువంటి ఓబేద్ ఏదోము ఈజీగా ప్రొనౌన్స్ చేయాలంటే ఓబేద్ ఏదోము అని. ఓబేద్ ఏదోము అనే పేరుకు అర్థం ఏదోము యొక్క దేవుడు. గిత్తీయుడు అయినటువంటి ఓబేద్ ఏదోము. గిత్తీయులు అనగా గాతు వంశస్థులు. గొల్యాతు ఇదే గోత్రానికి చెందినవాడు. గాతు వాడైన గొల్యాతు, వాడు గిత్తీయు ప్రాంతానికి సంబంధించిన వాడు, ఫిలిస్తీయుడు. మరి ఒక రీతిగా ఆలోచిస్తే గిత్తీయుడైనటువంటి ఓబేదేదోము అన్యుడైనప్పటికీ బాగా ఆలోచించాలి. దేవుని మందసం ఎప్పుడైతే ఓబేదేదోము ఇంటిలో ఉందో, చాలా చక్కటి మాట, పైన అబీనాదాబు ఇంటిని, అతని సొంతంటిని దేవుడు ఆశీర్వదించడం లేదు. కానీ గిత్తీయుడైన ఓబేదేదోము ఇంటిలో ఎప్పుడైతే నిబంధన మందసం ఉందో, యెహోవా ఓబేదేదోమును అతని ఇళ్ళంతటిని, ఇంటి వారిని అందరినీ, ఇక దినవృత్తాంతంలో అతని సొత్తంతటిని యెహోవా ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగును గాక. నిత్య ఆశీర్వాద నిబంధన మందసం. ఇదిగో మన్నా కలిగినటువంటి పాత్ర, నీ దేవుడైన యెహోవా నిన్ను పోషించువాడు. ఇశ్రాయేలు అరణ్యంలో నీవు తిరుగులాడుతూ ఉండంగా, సంచరిస్తూ ఉండంగా, నీ దేవుడైన యెహోవా మీద నువ్వు సనిగినప్పుడు, నీ దేవుడైన యెహోవా మీద నువ్వు గునిగినప్పుడు, ఇదిగో ఆకాశపు వాకిన్లను విప్పి ఆకాశం నుండి నీవు ఎన్నడూ కూడా తిననటి పూరేలను నీకు మాంసంగా ఇచ్చేసాడయ్యా. ఇదిగో దేవదూతలు తినేటువంటి ఆ ఉన్నతమైన మన్నా ఆహారాన్ని నీకు దేవుడిచ్చేశాడు. దేవుడు అన్నాడు, ఏ దిన ఆహారం నేను నీకు ఇచ్చేస్తాను, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము ప్రభు అని ప్రభు నేర్పిన ప్రార్థనలో నేర్పించినట్టుగా మీరు దాచుకోవద్దండి, దాన్ని అమితంగా అత్యాశతో దాన్ని తినవద్దండి. ఐ విల్ ప్రొవైడ్ యూ ద మన్నా. కొత్తిమీర గింజ లాంటిది, చాలా మంచి టేస్ట్ ఉంటుంది, బాగా తిన్నారు. అక్కడి నుంచి వారు ప్రయాణం వస్తూ ఉండగా దేవుడు అన్నాడు, మోషే ఆ మన్నాను ఒక పాత్రలో ఉంచేసి నిబంధన మందసంలో పెట్టమన్నాడు. చిగురించిన అహరోను కర్ర, అందరి కర్రల కంటే అహరోను కర్ర చిగురించిన అహరోను కర్ర. నీ దేవుడైన యెహోవా నిన్ను పోషించువాడన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఈ నిబంధన మందసం నీ దగ్గర ఉన్నప్పుడు. రెండవది, నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించువాడని. ఇదిగో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందవో. చెప్పండి,
ఏమన్నాడు? నీ దుడ్డు కర్రయు అది, నీవు నాకు నాయకుడుగా, నీవు నాకు రాజుగా, నేను మీకు నాయకుడనిగా, నేను మీకు రాజునుగా ఉన్నాను. ఎక్కడ? గాఢ అంధకారపులో, ఎక్కడ? అరణ్యాలలో, ఎక్కడ? లోయలో, ఎక్కడ? భయంకరమైనటువంటి ఎడార్లలో, ఎక్కడ? నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఈ నిబంధన మందసం నీతో, మీతో, మీ కుటుంబములతో నివసించేటప్పుడు రిమెంబర్ దట్ ఐ ఆమ్ యువర్ లీడర్, రిమెంబర్ దట్ ఐ ఆమ్ యువర్ కింగ్ ఆఫ్ కింగ్స్. నిబంధన పలకలు. నీ దేవుడైన యెహోవా నీతో మాటలాడువాడు. బాగా గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని పోషించే దేవుడు. తన ప్రియులు నిద్రించుచుండగా, అందుకే యేసుప్రభు అంటాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీ ప్రాణాలు, మీ దేహాలను గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఆకాశ పక్షులను చూడండి, అడవి పూలను చూడండి, వాటిని పోషించటం లేదా? సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదని నేను మీతో చెబుతూ ఉన్నాను. మీ దేవుడు మిమ్మలను పోషించేవాడు, మీ దేవుడు మిమ్మలను నడిపించేవాడు, మీ దేవుడు మీతో మాట్లాడేవాడు. మోషే ఆ పలకలను తీసుకుని నిబంధన మందసంలో పెట్టేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవునికి బాగా గుర్తుపెట్టుకుంటే, పాత నిబంధనలో దేవునికి, దేవుని సన్నిధికి చిహ్నం, ఒక నిదర్శనం, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ పాత నిబంధనలో. అయితే ఉదయకాలం ఈ నిబంధన మందసానికి చిహ్నమైన యేసుక్రీస్తు ఆనాడు ఇశ్రాయేలులతో ఏ నిబంధన మందసం అయితే వారితో ఉందో, వారి ఇంటిలో ఉందో, ఆ దేవుడు ఏ రీతిగా వారిని ఆశీర్వదించాడో, ఆ నిబంధన మందసానికి నిదర్శనమైనటువంటి, బాగా గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో దేవునికి, దేవుని సన్నిధికి చిహ్నం, నిదర్శనం నిబంధన మందసం. బట్ నూతన నిబంధనలోనికి వస్తే ఆ నిబంధన మందసము, దాని సన్నిధికి నిదర్శనం, చిహ్నం యేసుక్రీస్తు. అదృశ్యుడైన దేవుడు దృశ్యమైన వస్తువులలో ఆయన సన్నిధిని అనుగ్రహిస్తే, నూతన నిబంధనలో దృశ్యమైన వస్తువుల్లో నుండి అదృశ్యమైనటువంటి వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిలో నుండి యేసుక్రీస్తు ద్వారా మనందరికీ దివ్యమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. ఏ దేవుని నిబంధన మందసం ఓబేదేదోము ఇంటిలో ఉందో, ఏ దేవుని నిబంధన మందసం ఓబేదేదోమును అతని ఇంటంతటిని, ఇల్లంతటిని ఆశీర్వదించిందో, ఆశీర్వాదానికి కారణమైందో, ఉదయకాలం ఆ నిబంధన మందసాన్ని గురించి ఎహెజ్కేలులో ఒక మాట వ్రాయబడింది. ఆ నిబంధన మందసాన్ని గురించి ప్రకటన గ్రంథంలో ఒక మాట, ఇప్పుడు ప్రస్తుతం పరలోకంలో ఉందని ప్రకటన గ్రంథంలో ఈ మధ్యకాలం యూట్యూబ్ సెర్చ్ చేస్తే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో ఇప్పటికీ నిబంధన మందసం ఉంది అని తెలియజేస్తున్నారు ఆర్కియాలజిస్ట్. సరేలేండి, ఆ నిబంధన మందసం, అందులో ఉన్న చిగురించిన అహరోను కర్ర, అందులో ఉన్న బంగారు గల మన్నగల పాత్ర, అందులో ఉన్నటువంటి నిబంధన పలకలు, ఒకవేళ ఎక్కడ ఉన్నా ఏమైనా కూడా దేవునికి మహిమ కలుగునుగాక. ఆ నిబంధన మందసమే నన్ను చెప్పనివ్వండి, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య ఎలాగూ నివసించిన నిబంధన మందసమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య, శరీరధారిగా మన మధ్య నివసించాడు. అంత మాత్రం కాదు, మనల్ని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాడు ఉన్న ఆ దేవుడు నేడు ఉండే దేవుడు రేపు మర్నాడు కూడా ఉంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదమునకు కర్త. ఇశ్రాయేలు, నిన్ను ఆశీర్వదించువాడును నేనే. ఈనాడు ఉదయకాలం ఆ నిబంధన మందసానికి గుర్తైన లోకరక్షకుడైన ఆ యేసు మన ఇంటిలో ఉంటే ఏ ఆశీర్వాదాలు మనం పొందుతాము. ఓబేదేదోమును, అతని ఇంటిని, అతని సొత్తంతటిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. అతనికి ఏమీ కొరత లేదు. బాగా గమనించాలి. ఎప్పుడైతే అభినాదాబు కుమారుడైన ఉజ్జియా దాన్ని తాకి శాపగ్రస్తుడయ్యాడో, చనిపోయాడో, దావీదు భయపడి దాన్ని తీసుకుని వెళ్ళి వేరే వాని ఇంట్లో పెట్టేశాడు. ఎప్పుడైతే ఆ నిబంధన మందసం ఉంచబడిన ఓబేదేదోము ఇంటిని, అతని సొంతంతటిని దేవుడు ఆస్వాదించాడని దావీదు మహారాజు తెలుసుకున్నాడో, వెంటనే రెడీ అయిపోయాడు దాన్ని తీసుకుని రావడానికి.
ఏమనిపిస్తుంది మీకు? చాలా ఆశ్చర్యం కదా. శపిస్తే వద్దనుకున్నాడు, ఆశీర్వదిస్తే మరలా ఒబేద్ ఎదోమును ఆశీర్వదించాడని దావీదు తెలుసుకొని మరలా మంది మార్బలంతో ఆ నిబంధన మందసాన్ని తీసుకుని ఇప్పుడు చాలా జాగ్రత్తగా లేవీయులను ఏర్పాటు చేశాడు. లేవీయులందరినీ ఏర్పాటు చేసుకుని దావీదు పురమునకు దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు దావీదు మహారాజు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన కృపగలవాడే, ఆయన ఉత్తముడే, ఆయన మంచివాడే, ఆయన సాత్వికుడే, ఆయన దీన మనసు గలవాడే. ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ సమూయేలు ఎవరైతే నా నామాన్ని గణపరుస్తారో వారిని నేను గణపరుస్తాను. సమూయేలు ఎవరైతే నా నామాన్ని తృణీకరిస్తారో ఇదిగో నేను వారిని తృణీకరింపచేస్తాను. సమూయేలు ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను. ఎవరైతే నా సన్నిధిని వారి గృహంలో కానీ, హృదయాల్లో కానీ, వారి ఇంటిలో, వారి సమాజంలో, వారి దేశంలో ఉంటుందో నేను ఆ దేశం అంతటిని ఆశీర్వదిస్తాను. ఎవరైతే నన్ను తృణీకరిస్తారో, ఇఫ్ యూ రిజెక్ట్ మీ అండ్ ఐ విల్ రిజెక్ట్ యూ, ఇఫ్ యూ డిజానర్ మీ ఐ విల్ డిజానర్. ఒక మాట, మంచి దేవుడైనా ఏం చేయడు, మనం ఏం చేసినా సహిస్తాడు. మంచిదే దేవుని బిడ్డలారా. అయితే అభినాదాబు ఇంటిలో ఉన్న మందస్సం వలె కాకుండా ఒబేద్ ఎదోము ఇంటిలో ఉన్న అతని ఇంటిని అతని సొత్తంతటిని ఆశీర్వదించిన ఆ నిబంధన మందసమైన ఆ చిహ్నమైన యేసును మన ఇంటిలో ఉంచుకుంటే ఏం ఆశీర్వదిస్తాడు ఆయన? ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుదాం? చూద్దాం, ఇన్వైట్ చేస్తాం ప్రభుని. చాలా పర్యాయాలు వివాహాల్లో చెబుతుంటాం, కానాలో జరిగిన వివాహం, యేసును ఆయన శిష్యును ఆ వివాహమునకు ఆహ్వానించబడ్డారు, పిలువబడ్డారు. యేసు ఉంటే ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ప్రతి వివాహంలో మీరు దాన్ని బోధిస్తూ ఉంటారు. మధ్యకాలం రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్డి సజీరాజ్ గారు ఒక మ్యారేజ్లో కానాల గురించి చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. వారిని గురించి నేను అన్నాను, ఒకసారి మరి కానాలో కూర్చోబెట్టారు అందరినీ అని. యేసు ఉంటే, యేసు వస్తే, యేసును ఆహ్వానిస్తే ఏ ఆశీర్వాదం! చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం. ఈ ఆశీర్వాదాలను పొందడానికి మనం సిద్ధపడదాం. ఈ ఉదయకాలం ప్రభువా ఓబేదేదోమును ఆశీర్వదించినట్టుగా, అతని ఇళ్ళంతటిని ఆశీర్వదించినట్టుగా, అతని సొత్తంతటిని ఆశీర్వదించినట్టుగా. ఇదిగో ఈ ఉదయకాలం నీ మందిరానికి వచ్చాను, నీ వాక్యం వింటూ ఉన్నాను. నిబంధన మందసానికి నిదర్శనమైన చిహ్నమైన యేసును నా ఇంటిలో నేను ఆహ్వానిస్తున్నాను. నేను ఆయన నా ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటూ ఉన్నాను. ఎందుకు లేడండి, మనమందరం కూడా క్రిస్టియన్స్మే కదా. ఆయన అన్సీన్ గెస్ట్ అనుకుంటూ ఉంటాం మనం కదా. ఎందుకు గెస్ట్ అనుకోవాలి? ఈజ్ ఈ యువర్ గెస్ట్? చాలా పర్యాలు గుర్తు చేసుకుంటూ ఉంటాం ఆయన అన్సీన్ గెస్ట్ అని. అదృశ్యుడైన అతిథి. ఆయన నీకు అతిథియా? నాకు అతిథినా? ఆయన నా సొంతవాడండి. ఆయన నా అతిథి కాదు, ఆయన నా సొంతవాడు. నేను మిమ్మల్ని దాసులని పిలువక ఏమన్నాడు? సహోదరులను పిలుస్తున్నానన్నాడు. అటువంటి ఆయనను మనం అతిథిగా మనం చేయాలా? లేదు ప్రభువా, ఇదిగో నా ఇల్లే నీ ఇల్లు, నా కుటుంబమే నీ కుటుంబం, నాతో నీ ఉండాలి, మాతో నీ ఉండాలి, మా ఇంట్లోనికి రా. ఏం చేస్తాడు ఆయన? 4వ అధ్యాయం లూకాసు వార్త 38, 39 వచనాలు చూడండి. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన వద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. బ్యూటిఫుల్. యేసు ఉంటే ఏం జరుగుతుందో ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది అనుకుంటున్నా. కపెర్నహూములోనికి యేసుప్రభు వచ్చాడు. 31వ వచనం. విశ్రాంతి దినమున వారికి బోధించాడు. బోధిస్తున్న తర్వాత ఆ బోధ అయిన పిదప ప్రభుకు ఒక సమాచారం. పేతురు అత్త అస్వస్థగా ఉండడం. ఆయన కబురు పంపారు. ప్రభు వచ్చేసాడు, ఇంటిలోనికి ఎంటర్ అయిపోయాడు. ఇంటిలోనికి, అది నేను చెప్పే మాట.
ఇంటిలోనికి, బయట కాదు. చాలామందిని బయట స్వస్థపరిచాడు ఆయన, చాలామందిని ఆయన టచ్ చేసి స్వస్థత పొందారు, చాలామందిని ఆయన మాట ద్వారా స్వస్థపరిచాడు, చాలామందిని ఆయన కొన్ని కార్యాలు చేసి వారికి స్వస్థతను ఇచ్చాడు, చాలామందిని తన శిష్యుల ద్వారా స్వస్థతను వారికి అనుగ్రహించాడు. అయితే ఆయన ప్రత్యక్షంగా వెళ్ళి స్వస్థతలు కొన్ని చేశాడు. అందులో ఒకటి పేతురు అత్తమ్మ గారు. తీవ్రమైన జ్వరం. ఇప్పుడు జ్వరం అనగానే భయం మనకు కదండి, జ్వరం అనగానే భయం వచ్చేసి అది చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నాం మనం. మెడికల్ షాప్కి వెళ్ళి జ్వరం ట్యాబ్లెట్ ఇవ్వండి అంటే వాడి నేమ్ ఫోన్ నెంబర్ అడిగాడు అనుకోండి, ఒక్క నిమిషం వస్తాను ఇంకా బయటకు వచ్చేస్తావు. ఇక ఏమో ఏం జరుగుతుందో ఏం పరిస్థితో. జ్వరం ఇంకేమైనా ఉందా అండి అంటే కాఫ్, ఎనీ కాఫ్ ఏమైనా ఉందా, కొంచెం ఓకే డ్రై, కాఫీతో పాటు ఇంకేమైనా ఉందా అని అంటూ మాత్రం సార్ మీ నంబర్ ఇవ్వండి, మీ పేరు చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి అని వారు అడిగారు అనుకోండి, ఇంకా భయం ఇంకా ఎక్కువైపోద్ది, మనకు ఆందోళన ఎక్కువ. ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. మీరు నవ్వరంటే చెబుతాను, నేను ఒక 2-3 సార్లు చేశాను అలా. సార్ పేరు చెప్పన్నాడు, ఫోన్ నెంబర్ అడిగాను, ఒక్క నిమిషం ఫోన్ చేసి ఏదో ఫోన్ వచ్చినట్టు అలా మాట్లాడుకుంటే కిందికి వచ్చేసారు. ఇంకా ఈ మధ్యకాలం ఫోన్ భలే హెల్ప్ చేస్తుంది, మనకి హెల్ప్ చేస్తుంది, హాని చేస్తుంది. ఏదో జ్వరం అనగానే భయం, జ్వరం అనగానే భయం. ఇప్పుడు ఇంకా కొంచెం మరలా ఒక విధమైనటువంటి సిచ్యువేషన్ వస్తుందని మనం వింటూ ఉన్నాం. నో ప్రాబ్లం. ఉదయకాలం ప్రభు పేరిట మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నిబంధన మందసానికి చిహ్నమైన, నిబంధన మందసానికి నిదర్శనమైన యేసు ప్రభు లోకరక్షకుడు. ఇదిగో చెబుతున్నాను కదా, ఆనాడు అతి పరిశుద్ధ స్థలములోనే నిక్షిప్తమైనటువంటి ఆ నిబంధన మందసం, ఆ మందసాన్ని మొయ్యాలి. కానీ ఈ నిబంధన మందసం నీవెక్కడ ఉంటావో అక్కడికి వస్తాడు ఆయన. ఇదిగో ఆ నిబంధన మందసం మనం ఎక్కడ కూర్చుంటామో అక్కడ వస్తాడు ఆయన. ఆ నిబంధన మందసం మనం ఎక్కడికి వెళ్ళినా వస్తాడు ఆయన. అంత మాత్రం కాదు, మన పరిస్థితులను అర్థం చేసుకుంటాడు. ఆ నిబంధన మందసం దగ్గరికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి, ఎవరు కూడా వెళ్ళడానికి యాజకులు కూడా వెళ్ళకూడదు, పవిత్రులైన యూదులు కూడా ఎవరు కూడా వెళ్ళకూడదు, వట్టి ప్రధాన యాజకుడు మాత్రమే. కానీ ఈ నిబంధన మందసం నువ్వు ఎక్కడ ఉంటావో, నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉంటావో, ఆ నిబంధన మందసం నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడి, నీతో సంభాషించి, నీ అవసరతలను గుర్తించి నీ కోరికలు తీర్చేటువంటి మందసం ఇది. అన్నిటికీ మించి నువ్వు ఏడుస్తే ఏడ్చే మందసం ఇది. నువ్వు ఆనందిస్తే నీతో కలిసి ఆనందించే నిబంధన మందసం ఇది. నువ్వు బాధపడుతూ ఉంటే నీ దగ్గరికి వచ్చి నీతో బాధపడే నిబంధన మందసం ఇది. నువ్వు ఏకాకిగా ఒంటరిగా ఉంటే నీ దగ్గరికి వచ్చి నేను ఉన్నాను అని నిన్ను ఆదరించే నిబంధన మందసం ఇది. ఆ మందసమే పరలోకము నుండి ఇదిగో మన మధ్యకు వచ్చేసాడు. 2020 సంవత్సరములకు పూర్వం ఆయన బోధించి వచ్చేసాడు, లోపలికి వచ్చేసాడు. రాగానే పేతురు ఇంటిలోనికి వెళ్ళిపోయాడు, వాళ్ళ అత్తమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆ జ్వరాన్ని గద్దించాను. యేసులో ఉన్న శక్తి జ్వరం మాత్రమే కాదు, మరి దేన్నైనా కూడా ఆయన గద్దించగానే అపవిత్రాత్మలు విలవిలలాడించి వెళ్ళిపోయాయి. ఆయన గద్దించగానే భయంకరమైన రోగగ్రస్తులైన వారందరూ కూడా స్వస్థత పొందారు. ఆయన గద్దించగానే ఆ స్వరానికి సముద్రము, అలలు సమస్తము నిమ్మలమైపోయాయి. ఆఫ్టర్ ఆల్ జ్వరం ఎంత అండి? గద్దించగానే జ్వరము విడిచిపోయింది. చాలా మంచి పని చేసిందండి ఆవిడే. స్వస్థత పొందగానే గంతులు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోలే. స్వస్థత పొందిన వెంటనే ఆయనకు ఉపచారము చేశాను. షీ సర్వ్డ్ జీసస్ ద ఆర్క్ ఆఫ్ ద కాంబినెంట్. యేసుకు పరిచారం, యేసుకు ఉపచారం చేశాం. దేవుని బిడ్డలారా, ఎన్ని పర్యాలు మనం జ్వరంతో ఉన్నాం, ఎన్ని పర్యాలు మనం అనేకమైన ఇదిగో శరీర సంబంధమైన రోగగ్రస్తులమై ఉన్నాం. ఇదిగో ఆయన మనల్ని దర్శించి, మనల్ని స్వస్థపరిచి, మనకు ఆరోగ్యము, మనకు శక్తి, మనకు బలమునిచ్చినప్పుడు ఇదిగో ఆయనను సేవ చేయడానికి, ఆయనకు ఉపచారం చేయడానికి ఎప్పుడైనా మనం సిద్ధపడ్డామా?
దేవుడు మేలు చేశాడు, ఆయన మందిరానికి వస్తాం, కానుకలు వేస్తాం, దాట్స్ గుడ్. దేవుడు మేలు చేశాడు, స్వస్థపరిచాడు, ఆయనకు ఇవ్వవలసినటువంటి కృతజ్ఞత చెల్లించాం, దాట్స్ గుడ్. హ్యావ్ యూ ఎవర్ డిసైడెడ్ టు సర్వ్ దిస్ లివింగ్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్? ఈ సజీవమైన జీవము కలిగిన నిబంధన మందసాన్ని పరిచారము చేయడానికి ఎప్పుడైనా సిద్ధపడ్డావా? ఏం భయపడవద్దు, ఇదిగో నేను మీకు తోడై ఉన్నాను. ఎటువంటి జ్వరమైనా సరే, ఎటువంటి పరిస్థితులను, ఏ విధమైన వైరస్ వచ్చినా పర్వాలేదు, భయపడొద్దండి. ఆ నిత్య నిబంధన, సజీవమైన నిత్య నిబంధన మనకు స్వస్థతను, మనకు ఆరోగ్యాన్ని, మనకు బలమునిచ్చే ఆ యేసు అన్న నిబంధన మన ఇంటిలో ఉంటే, ఆనాడు ఓబేదు ఎదోమును క్రీస్తుపూర్వం కొన్ని వేల సంవత్సరములకు పూర్వం ఆయన ఆశీర్వదించినట్టుగా ఈనాడు సజీవమైన నిత్యమైన ఈ యేసు క్రీస్తు అన్న నిబంధన మందసం మన ఇంటిలోనికి వస్తే మనకు ఆరోగ్యము, స్వస్థత, ఎటువంటి జ్వరమైనా పర్వాలేదండి. ప్రభుని అడుగుదాం, ప్రభుని ఇన్వైట్ చేస్తాం, ప్రభుని మన ఇంటిలోనికి ఆహ్వానిస్తాం, మన హృదయంలోనికి, మన జీవితాల్లోనికి. ఆయన ఉన్నాడనుకోండి, అది రాకముందే ఒకవేళ వచ్చినా కూడా ప్రభువు గద్దిస్తాడు. పేతురు అతను స్వస్థపరిచిన ఆ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఎంత ధన్యులం మనం, ఎంత ధన్యులం అండి. అవును, ఆ బంగారు కలిగినటువంటి నిబంధన మందసం నా ఇంటిలో లేదు, ఆ నిబంధన మందసం మన మందిరంలో లేదు, ఆ నిబంధన మందసం మన పట్టణంలో లేదు. అయినప్పటికీ ఆ నిబంధన మందసానికి గుర్తయిన యేసుక్రీస్తు నా జీవితంలో, మన ఇంటిలో, మన మందిరంలో, మన సమాజంలో సర్వంతర్యామి. సర్వంతర్యామి. ఈ నిబంధన మందసం అక్కడ ఇక్కడ ఎక్కడని కాదు, సర్వమును వ్యాపించిపోయాడు. ఆనాడు పేతురు అతను స్వస్థపరిచిన ఆ నిబంధన మందసం ఈనాడు మన ఇంటిలో ఉంటే సంపూర్ణమైన స్వస్థత. అందుకే దేవుడు అన్నాడు కదా, ఇశ్రాయేలు నిన్ను స్వస్థపరచువాడను నేనే. నహూము 3వ అధ్యాయం 9వ వచనంలో, నీకు కలిగిన గాయం మాన్పజాలనివి, ఆ గాయాల నొప్పి చేత నీవు స్వస్థత పొందలేకపోతున్నావు. నహూము 3:19. అయితే నిర్గమకాండం 15:26లో అన్నాడు దేవుడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యేసు మన ఇంటిలో ఉంటే, సజీవమైన నిబంధన మందసమైన యేసుక్రీస్తు మన ఇంటిలో ఉంటే స్వస్థత. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి 35 వరకు, అనగా కొన్ని వచనాలు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాం సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరు. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో అది అండర్లైన్ చేసుకోవాలి మీరు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ. ఈ నిబంధన మందసం ఒక చోట ఉండదు కదా, నేను చెప్పాను. అది ఇజ్రాయిల్ ఎక్కడికి వెళ్తే అక్కడ. మీరు కట్టుకున్న ఇంటిలో, మీ ఇంటిలోనే ఉంటుంది ఈ నిబంధన మందసం. దాసుడు అపవాది కాదు, యేసుప్రభు అన్నాడు, కుమారుడు మీ ఇంటిలో ఎల్లప్పుడూ కూడా నివాసం చేస్తాడు. ఎవరండి ఈయన? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను. ఏ దేవుడైతే బాప్తిసం యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ఒడ్డునకు వస్తూ ఉండగా, ఆకాశవాణి నుండి ఏ దేవుడైతే పరిశుద్ధాత్మ ద్వారా ఈ పదాన్ని ఉచ్చరించాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఈయన ఎవరో కాదు, దేవుని కుమారుడు. అందుకే మత్తయి సువార్తికుడు యేసును రాజుగా అభివర్ణిస్తే, మార్కు సువార్తికుడు ఆయనను సేవకునిగా
అభివర్ణిస్తే, లూకా సువార్తికుడు ఆయనను మనుష్య కుమారునిగా అభివర్ణిస్తే, యోహాను సువార్తికుడు ఆయనను దేవుని కుమారునిగా అభివర్ణించాడు. నేను దేవుని కుమారుడను. అందుకే అన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. సీమోను, మీరు నన్ను విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోతారా? మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా? పరలోకమందున్నటువంటి దేవాది దేవుడు మన మధ్యకు వచ్చిన తరువాత ఆయన కోరే సహవాసం నాది, మీది, మనందరం. He wants to be with me. He wants to be with you, with your family, with mine, and with the church of God. ఆయన బోధకు అందరూ విసుగు చెంది అందరూ వెళ్ళిపోతూ ఉండగా ప్రభు అన్నాడు, సీమోను, మీరు కూడా వెళ్ళిపోతారా? నన్ను ఒంటరి వానిగా చేసి వెళ్ళిపోతారా? ఇదిగో నేను మీకు తోడుగా వచ్చానయ్యా, మిమ్మల్ని పోషించడానికి వచ్చాను, ఈ మన్నాను మీకు ఇవ్వడానికి వచ్చేసాను. అహరోను చిగురించిన కర్ర కంటే ఇదిగో రానున వ్రేలాడబడిన వాడుగా నేను మీ మధ్యకు వచ్చేసాను. దేవుని నిబంధన మందసం లేఖనములో మీకు నిత్య జీవం కలదని వాటిని పరిశోధిస్తూ ఉన్నారు. నేనే అని అన్నాడు. నేను ఆనాడు నా తండ్రితో ఉన్నవాడు, నేనే సమస్తాన్ని కలుగజేశాను, నేనే. వెళ్ళిపోతారా? ఓకే, వెళ్ళిపోండి. అయితే సీమోను ఒక మాట నేను చెబుతూ ఉన్నాను, నేను ఒంటరిగా లేక నా తండ్రి కూడా నాతో కూడా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆయన కుమారుడను. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి యోహాను సువార్త 3:16 అంటాడు కదా, ఆయన అద్వితీయ కుమారుణ్ణి మనకిచ్చాడు. దేవుడు ఎవడును ఎన్నడును చూడలేదు, కానీ ఆయన తండ్రి రొమ్మునున్న ఆనుకొని ఉన్న కుమారుడు ఆయనను మనకు ప్రత్యక్షపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుమారుడు ఎవరో కాదు, అదృశ్యుడైన దేవుని, మహిమా స్వరూపి అయిన దేవుణ్ణి మీకు, నాకు, మనకు ప్రత్యక్షపరిచిన కుమారుడు అండి. ఈయన ప్రత్యక్షపరిచిన కుమారుడు. ఈ కుమారుడు మన ఇంటిలో ఉంటే, అందుకే ప్రభు అన్నాడు, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తా అన్నాడు. ఒబేదేదోము ఇంటిలో ఉన్నటువంటి ఆ నిబంధన మందసం ఒబేదేదోమును అతని ఇళ్ళంతటిని స్వతంత్రునిగా చేసింది ఆ నిబంధన మందసం. ఈ నూతన నిబంధనలో యేసు అన్న సజీవమైన ఈ నిబంధన మందసం మన ఇంటిలో ఉంటే మనం స్వతంత్రులం. మనం ఇక దాసులము కాదు. మనము పాపాంధకారంలో చిక్కుకున్న పాపానికి, అపవాదికి బంధితులము కాదు. మనం ఇక చీకటిలో ఉన్న ప్రజలము కాదు. మనం ఇక మరణాంధకారంలో ఉన్న వారము కాదు. ఆ కుమారుడు మన మధ్యకు నిబంధన మందసముగా, నిత్యమైన సజీవమైన నిబంధన మందసమునకు గుర్తుగా మన మధ్యకు వచ్చి మనలను స్వతంత్రులుగా చేశారు. అందుకే పౌలు అన్నాడు, ధర్మశాస్త్రము చేయని ఈ పని ఈయన చేశాడు. గలతీ పత్రిక చూడండి ఒకసారి, 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. అందరం కలిసి చదువుదాం ఒక మారు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి, తీసారా గలతీ పత్రిక? చాలా చలిగా ఉన్నట్టుంది, పేపర్లు త్వరగా రావట్లేదు అనుకుంటున్నా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా, అది చేశాడు కదండి. అది ఈ నిబంధన మందసం మన ఇంటిలో ఉంటే, ఈ కుమారుడు ఎల్లప్పుడూ మన ఇంటిలో ఉంటే, మన హృదయాల్లో ఉంటే, మనతో నివాసం చేస్తే, మన మందిరంలో ఉంటే, ఆయన మనలను స్వతంత్రులనుగా చేస్తాడు. దేవుని నిబంధన మందసం ఒబేద్ ఎదోము ఇంటిలో ఉండటం వల్ల అతని సొత్తంతటిని, అతని ఇల్లంతటిని, అతని కుటుంబం అంతటిని దేవుడు ఆశీర్వదించను. ఆ నిబంధన మందసం అతనికి ఇచ్చిన స్వస్థత శరీర సంబంధమైన, మానసిక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన. అయితే ఈ నిబంధన మందసమైన క్రీస్తు మన ఇంటిలో ఉంటే సంపూర్ణమైన స్వస్థత. ఈ నిబంధన మందసం మన ఇంటిలో ఉంటే సంపూర్ణమైన స్వాతంత్రం. క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేశారు. ఇండిపెండెన్స్ డే రోజు మనం చాలా ఎక్కువ పర్యాలు గుర్తు చేసుకుంటూ ఉంటాం ఈ మాటలు. ఇంకా నిజమైన స్వాతంత్రం మనకు రాలేదని చెబుతూ ఉన్నాం. కానీ యేసు ఇంటిలో ఒంటిలో ఉంటే, యేసు ఇంటిలో ఒంటిలో అంటే మన శరీరంలో ఉంటే సంపూర్ణమైన స్వాతంత్రం, సంపూర్ణమైన స్వస్థత. లూకా సువార్త
10వ అధ్యాయం 38వ వచనం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 38 నుండి కొన్ని వచనాలు. లూకా 10:38. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనాను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని మార్తతో నీతో చెప్పుచున్నాను. బేతనియా గ్రామానికి చాలా ఇష్టమైన ఫ్యామిలీ యేసు ప్రభుకి ఇది. ఇదే లేఖన భాగం గుడ్ ఫ్రైడే ప్యాషన్ వీక్లో చేస్తూ ఉంటాం. ఆ సంఘటనే మరియ యేసును అభిషేకించినట్టుగా మరి ఈ కుటుంబమే అని పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. బేతనీయులకు యేసు ప్రభుకి ఇష్టమైన యెరూషలేము, బెత్పగే, బేతనియా. ఆయన చూడండి, యెరూషలేం జయప్రవేశం చేసి ఆయన కిద్రోను వాగు దాటి ఆవలకు వెళ్ళి బేతనీయకి వెళ్ళాడు. మరుసటి దినం బేతనియా నుండి ఆయన కిద్రోను వాగు దాటి యువతలకు వచ్చేసాడు. ఈ మధ్యకాలం ఆ కిద్రోను వాగు దాటుతూ ఉండగా చాలామంది వచ్చారు పస్కను ఆచరించడానికి. రక్తం ఏరులై కిద్రోను వాగు గుండా ప్రవహిస్తుంది. నేను ఈ మాట గుర్తు చేశాను ప్యాషన్ వీక్లో. ఇదిగో అనేక పర్యాయాలు కాకుండా ఒక్కమారే ఆయన దేవుని గొర్రెపిల్లగా మన కొరకు సిలువలో వధ చేయబడుతూ ఉన్నాడు. ఆ కిద్రోను వాగు నుండి ప్రవహిస్తున్న గొర్రెల యొక్క పవిత్రమైన గొర్రెల యొక్క రక్తం ఆయన వధకు, ఆయన రక్తానికి సాదృశ్యంగా సూచింపబడిందని బార్క్లే పండితుడు వ్యాఖ్యానిస్తాడు. ప్రభువు శిష్యులు ఆ కిద్రోను వాగును, ప్రభు లోకరక్షకుడు, ఎన్ని పవిత్రమైన గొర్రెలు వధింపబడ్డాయండి. ప్రభు వాటిని చూస్తే వీళ్ళకి వచ్చాడేమో, నా తండ్రి నా రక్తాన్ని లోక పాపస్తులందరి కొరకు చిందింపబడ్డానికి ఈ లోకానికి పంపాడేమో. బేతనీయకు వెళ్ళాడు. ప్రభువును ఇంట చేర్చుకుంది మార్త. అసలు యేసును చేర్చుకుంది ఆవిడే, యేసును గురించి ఆలోచిస్తుంది ఆవిడే. యేసుకు ఏదైనా ఆహారం వడ్డించాలనేది ఒక జనరల్ కాన్సెప్ట్తో, ఒక హ్యూమన్ థింకింగ్ అన్నట్టు. ఇది నేను కాదన్ను. నేను అది అంతే కదా. అతిథులు ఎవరైనా మన ఇంటికి వస్తే వాటర్ ఇవ్వడము, టీ ఇవ్వడము, లేదంటే వి వెల్కమ్ దెమ్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఏది ఇవ్వకుండా, ఏది మాట్లాడకుండా వారు వచ్చారు, కూర్చున్నారు, వెళ్ళిపోయారు అనుకోండి, ఎంత ఇన్సల్ట్ కదా. యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయన అలసిపోయాడేమో, ఆమె థింకింగ్ అది. మార్త, నా ప్రభు ఎంత అలసిపోయాడు, ఆయన మానవ శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు కదా. మీ దగ్గర ఏమైనా ఉందా తినడానికి? మీ దగ్గర ఏదైనా ఉందా ఆహారం? అమ్మ సమరయ స్త్రీ, అమ్మ నాకు చాలా దాహం వేస్తుందమ్మ, కొద్దిగా నీళ్ళు ఇస్తావా? జీవజల ఊటలను పుట్టించి ఈ దేవాది దేవుడు, జీవజలముల మధ్య సంచరించే ఈ దేవాది దేవుడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చిన ఈ దేవాది దేవుడు, సముద్రాలను పాయలుగా చేసిన ఈ దేవాది దేవుడు ఒక పాపపు స్త్రీని నీళ్ళు అడగడం ఏంటండి? ఆయనతో చాలా క్యాజువల్గా ఆమె డిస్కస్ చేయడం. నేను మార్తను ఒక రీతికి కొంచెం ఆలోచిస్తాను. నేను నిజమే కదా, ప్రభువుకు కొంచెం ఏదైనా ఆయనకు ఆహారం అరేంజ్ చేస్తే, ఆయన భోజనం చేస్తే మళ్ళా శరీరమైన బలం కూడా కావాలి కదా దేవుని సువార్తను ప్రకటించడానికి. కానీ ప్రభు అన్నాడు కదా లేఖన భాగంలో, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి అది ఇవ్వడానికి వచ్చి నేను భోజనం చేయడానికి కాదు. యేసుప్రభు అన్నాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. అమ్మ మార్త, నీ కాన్సెప్ట్ మంచిదే, కానీ వచ్చి కూర్చో ఇక్కడ. నువ్వు రొట్టెలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఆహారం ఎప్పుడైనా చేయవచ్చు, ఎప్పుడైనా పెట్టవచ్చులేండి. నా శిష్యులు ఉన్నారు, వారికి కూడా పెట్టవచ్చు నువ్వు. కానీ మరియ ఉత్తమమైన దానిని కోరుకో. ఏంటి? ఆయన పాదాల దగ్గర బోధ. ఆహారము కంటే, వస్త్రము కంటే శ్రేష్టమైనది యేసు క్రీస్తు యొక్క బోధ.
అందుకే నీ మాటలు నాకు దొరకక నేను వాటిని భుజించి తిని. దావీదు మహారాజు అన్నాడు, నీ వాక్యము నా బాధలో అది నెమ్మది కలగజేస్తుంది. ఇదే నాకు నెమ్మది. నీ మాటలు వెండి ఎంత పవిత్రములు, నీ మాటలు జుంటి తేనె దారుల కంటే మధురములు, నీ మాటలు మేలిమి బంగారు కంటే కోరదగినవి, నీ మాటలు న్యాయమైనవి, సత్యమైనవి, అవి జీవాన్ని ఈ మాటలు కావాలి. ఈ శరీరం కృషించని గాక. కానీ యేసు ప్రభు చెప్పిన బోధలోని ఆ వాక్యం మనకు జీవాన్ని కలగజే. దేవుని రాజ్యం భోజనమును పానమును నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ శరీర ఆహారం మనిషిని కృషింపజేస్తుందేమో కానీ ఈ జీవాహారం మనుషుని జీవింపజేస్తుంది. అన్నిటికీ మించి నేను ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాను. యేసు మన ఇంటిలో ఉంటే ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం. అందుకే దావీదు మహారాజు ఒక దివ్యమైన మాట కీర్తనల గ్రంథంలో అంటాడు. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4-5 వచనాలు. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4-5 వచనాలు. యెహోవా వద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నను చూచుటకును ఆయన ఆలయంలో ఆయనను ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింప గోరుచున్నాను. కీర్తన 34:15-16 ఇంకొకటి ఉందండి. ఆయన సన్నిధి వారికి విరోధం అన్నాడు కీర్తనకారుడు. 34:15-16. కానీ దావీదు మహారాజు అంటూ ఉన్నాడు, ఆ సన్నిధి నాకు కావాలి, అదొక వరం. ఆయన సన్నిధిలో నేను ఉండాలి. కనుక యేసు మన ఇంటిలో ఉంటే, ఇంకో మాట చెప్పనా, పరలోక రాజ్యమే మన మధ్య ఉన్నట్టు. అందుకే పరలోక రాజ్యం మీ మధ్య ఉంది, మీ చేతుల్లో ఉంది అని ప్రభు చెప్పినట్టుగా నేను వచ్చాను, పరలోకంలో ఉన్న నేను శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మీ మధ్యకు వచ్చాను. యేసు మన ఇంటిలో ఉంటే, నిబంధన మందసం ఓబేదేదోము ఇంటిలో ఉంది అంటే దాని ఉద్దేశం ఆయన సన్నిధి ఉన్నట్టు. నిబంధన మందసం ఓబేదేదోములో ఇంటిలో ఉందంటే ఆయన రాజ్యము ఓబేదెదోము ఇంటిలో ఉన్నట్టు. ఆయన రాజ్యంలో ఉండే సమాధానం, సంతోషం, నిత్య జీవం, శాశ్వతమైన దీర్ఘాయుష్, ఇవన్నీ కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆహ్వానిస్తామా? ఎవరో తీసుకొచ్చి పెడితే కాదు. ఇఫ్ యూ ఇన్వైట్ హిమ్ హీ విల్ ఎంటర్. అందుకే ప్రకటన గ్రంథంలో, ఎదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని దగ్గరికి వస్తాను. దేవునికి మహిమ కలిగిన కాక. తలుపు తీశారేమో, ఆయన మీ ఇంటిలో ఉన్నారేమో. దేవునికి స్తుతులు చెల్లించండి. ఆయన తన రాజ్య సన్నిధిని మీకు ఇచ్చాడు, అందును బట్టి దేవునికి స్తుతులు. ఆయన స్వాతంత్రాన్ని మీకు, నాకు, మనకిచ్చాడు, అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఆయన స్వస్థత మీకు, నాకు, మనకు ఆయన అనుగ్రహించాడు, అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాం. ఇదిగో వస్తురూపకమైన నిబంధన మందసము కంటే శరీరధారిగా మన మధ్యకు ఇప్పుడు ఆత్మస్వరూపిగా, మహిమస్వరూపిగా మన ఇంటిలో ఉండే యేసుక్రీస్తు ద్వారా అద్వితీయమైన ఆయన స్వస్థత, అద్వితీయమైన ఆయన స్వాతంత్రం, అద్వితీయమైన ఆయన సన్నిధి, ఆయన రాజ్య మహోన్నత భాగ్యాన్ని యేసు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇంకా ఇది లేదు అనంటే ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ప్రభుని ఇన్వైట్ చేస్తాం. ప్రభు నా ఇంటిలోనికి రా, నాకు స్వస్థతని నాయన, నా ఇంటిలోనికి రా. ఇంకా అపవాది మమ్మల్ని ఏలుతూ ఉంది, నువ్వు మాకు స్వాతంత్రాన్ని కలగచి నువ్వు మా ఇంటిలోనికి రా, నీ రాజ్య సన్నిధిని మాకు దాయిచి. దాన్ని ఇవ్వడానికి రాజ్యాన్ని విడిచిపెట్టి బెత్లెహేములో ఆయన మన మధ్యకు వచ్చి, ఆ బెత్లెహేములో పశువుల పాకలో ఉన్న ఆ యేసు ప్రభు ఇక్కడ ఉండడానికి వీల్లేదిగా. ఆ ప్రభు ఇప్పుడు మీ ఇంటిలో, నా ఇంటిలో, మీ హృదయాల్లో, నా హృదయాల్లో, మన మందిరాల్లో ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దావీదు ఓబేదెదోము ఇంటిలో పెట్టడం వల్ల ఓబేదెదోము ఇల్లు నివసింపబడింది. కానీ నాడు ఓ మాట చెప్పన, దేవుడే తన కుమారుని మన ఇంటిలోనికి పంపాడు. ప్రభువా నువ్వు మాతో ఉండాలి, మాతో నివసించాలి, మాతో పాటు నువ్వు ఉండాలి. స్వస్థతనిచ్చి ఆయన, స్వాతంత్రాన్ని ఇచ్చి ఆయన సన్నిధి రాజ్యాన్ని ఇచ్చి ఆయన మన ఇంటిలో ఉంటే మనం ధన్యులం. నిబంధన మందసం ఓబేదెదోము ఇంటిలో ఎన్ని నెలలు ఉందండి? అది. కానీ నిబంధన మందసానికి నిదర్శనం, చిహ్నమైన యేసు 3 నెలలు కాదు, మనం జీవించినంతకాలం ఆయన మన ఇంటిలో ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం.
ఉదయకాలం దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభుకు స్తుతులు చెల్లిస్తాం. ప్రభు మన ఇంటిలో ఉండి మనకిచ్చిన స్వస్థతను బట్టి, ప్రభు మన ఇంటిలో ఉండి మనకిచ్చిన స్వాతంత్రాన్ని బట్టి, ప్రభు మన ఇంటిలో ఉండి మనకు అనుగ్రహించిన ఆయన రాజ్య సన్నిధిని బట్టి స్తుతులు చెల్లిస్తాం. లేని ఎడల ప్రభుని ఆహ్వానిస్తాం. ప్రభు మా ఇంటిలోనికి రా. ప్రభువే రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇన్వైట్ హిమ్. ఆయనను ఇన్వైట్ చేస్తే He will give you His healing, He will give you His freedom, and He will give you His presence. ఆయన మన ఇంటిలో ఉంటే ఆయన సన్నిధి, ఆయన స్వాతంత్రం, ఆయన స్వస్థత మనకిస్తాడు. ప్రభు నీకు స్తోత్రం. మీరు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు. మా ప్రభు శరీరధారిగా రాకపూర్వం, కొన్ని వేల సంవత్సరములకు పూర్వం ఒబేదేదోము ఇంటిలో ఉన్న నీ మందసం అతని ఇంట్లంతటినీ, మందసం ఉండటం వల్ల అతని ఇల్లంతటినీ, సొత్తంతటిని ఆశీర్వదించిన దేవా, ఈనాడు యేసుక్రీస్తును మా ఇంటిలోనికి మీరు పంపారు. మా ప్రభు మా ఇంటిలో ఉన్నాడు. లేని ఎడల ఆయనను ఆహ్వానించి మా ప్రభు నుండి స్వస్థత, స్వాతంత్రాన్ని, సన్నిధిని పొంది నేను స్తుతించి మహిమపరిచే భాగ్యం దయచేయమని మీరు అనుగ్రహించిన మేలన్నిటి బట్టి నేను స్తుతిస్తూ క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతాం. 518వ కీర్తన పాడుతూ ఉండగా పరిచారకులు, పరిచారకురాండ్లు కానుకలు సేకరిస్తారు. దేవుడు చేసిన మేలను బట్టి కృతజ్ఞత అర్పణలు చెల్లించదలసిన వారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. 518వ కీర్తన. ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. దివ్య సేవను చేతుము. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము. అనుదినం ప్రభుని తలచుచు అల్లకను ప్రార్థింతుము. ప్రభుని తలచుచు అల్లకను ప్రార్థింతుము. అనవరతమ ప్రభుని చిత్తము అనుకరింతుము. పనులలో నేనును నా ఇంటి వారు వేదవాక్య పఠనమందు విసుగు చెందక ముందుము. వేద పఠనమందు విసుగు చెందక ముందుము. ఆదరణ దైవ చిత్తం అనుసరించుచు నడుతుము. నేనును నా ఇంటి వారు ఆశతోడను ప్రభుని దినమును ఆచరించుము మరువక. ఆశ విసుగు చెందక నాలయమునకు నిన్న పేదల చేతుము. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని కొలుతుము. సంగ కార్య క్రమములందు సహకరించుము ప్రీతితో. సహకరించుము ప్రీతితో. అంగపరచెడు కులనన్నిటి అంగదీసెద మనిషము. నేనును నా ఇంటి వారు నీతి సూర్యుని
శక్తి కొలది శరీర బలమును క్రీస్తుకు నిత్యము. శక్తి కొలది శరీర బలమును క్రీస్తుకు భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికి అర్పించుము. నేను నా ఇంటి వారును సూర్యుని కొలుతుము. చిన్నవారలు దైవరాజపు చిరుత వారసులంచును. చిన్నవారలు చిరుత వారసులంచును. అన్ని వేళల వారి వృద్ధికి నిన్నగా తోడ్పడెదము. నేనును నా ఇంటి వారును వేదవారలు దైవజనులను పేర్మితో భావింతుము. వేదవారలు పేర్మితో భావింతుము. శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. జీవితంబున ప్రభుని ప్రేమాశీషులను ప్రసరింతుము. జీవితంబుని పుని ప్రేమాశీషులను ప్రసరింతు. దివ్య జ్యోతుల ప్రీతి వెలుగుచు దివ్య సన్నిధి నుండుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. కృతజ్ఞత అర్పణలు చెల్లించిన వారు దయచేసి నిలబడినట్లయితే వారి కొరకు సంఘపక్షంగా ప్రార్థిస్తాం. ఆ తర్వాత అర్పించబడిన కానుకల కొరకు శ్రీమతి వసంత గ్లోరీ గారు ప్రార్థన చేస్తారు. కృతజ్ఞత అర్పణలు చెల్లించిన వారు ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థన. కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు. నీ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేలను బట్టి వారి కుటుంబాల్లో ప్రభా వారు అర్పించిన ప్రతి అర్పణలను బట్టి నీకు స్తోత్రములు. వారిని వారి కుటుంబాలను దీవించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, కనికరంగల తండ్రి, కృపగల నాయన, గొప్ప మరి ఒకసారి నైనా నీ పరిశుద్ధ దినాన పునరుద్ధాన దినాన ప్రభ ఈ విధంగా సంఘంలో చేరి నేను ప్రార్థించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఎనలేని స్తుతులు స్తోత్రాలు ప్రభా. కనికరంగల తండ్రి, మహోన్నతుడా, మహగల రాజా, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, విత్తబడిన వాక్యం ప్రభా మా జీవితాల్లో ప్రతిఫలింపజేయమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా నా తండ్రి మనైనా మరి నిరంతరము మరి ప్రభు అయిన క్రీస్తును శరీరధారిగా మా గృహాల్లో చేర్చుకున్నటకు మీ కృపా సమాధానం అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. మనైనా మరి ఇచ్చిన కానుకల నిమిత్తం ప్రార్థిస్తున్నాను ప్రభా. మంచి ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా నా ప్రభా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా ప్రభా నా తండ్రి దేవా మరి ఈ కానుకలు నా ప్రభా నీ రాజ్య వ్యాప్తిలో వాడబడటకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ కొద్ది మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమాలి వేడి అడుక్కుంటున్నాం తండ్రి. ఆమేన్. గమనించగలరు, ఈ దినం సెకండ్ సర్వీస్లో BYF CCY వారి 55వ యువజన ఆదివారాన్ని వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం 10 గంటలకు ఆరాధన కార్యక్రమంలో అధ్యక్షులుగా రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారు ఉంటారు. సందేశం కుమారి ఏ ఉమా
దైవ సందేశం అందిస్తారు. ఆ తర్వాత యునైటెడ్ BYF అండ్ CCYF కార్యక్రమం సాయంకాలం 4:30 గంటల నుండి 6:30 గంటల వరకు. అధ్యక్షులుగా శ్రీ ఆర్ అఖిల్ రాజ్ కుమార్ గారు ఉంటారు. సందేశం శ్రీ RS గ్లాడ్సన్ గారు అందిస్తారు. CCYF వారు నిర్వహిస్తున్న పరిచర్యను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా మన సంఘ యవనులు ఈ లాక్డౌన్ టైంలో కూడా వారి అన్హెల్తీ సిచ్యువేషన్లో కూడా సంఘంలో వారు నిర్వహించినటువంటి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అన్నిటిని బట్టి నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. CCYF డైరెక్టర్స్ గారు రాణి పాల్ గారిని, అదే రీతిగా CCYF టీం అంతటిని, అసిస్టెంట్ డైరెక్టర్ సంతిల్లు, అదే రీతిగా CCYF బృందం అంతటిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. యవన బిడ్డలు దేవుని మందిరంలో దేవుని స్తుతించి ఆరాధించి వారికి ఇవ్వబడిన ఆ పరిధిలోనే దేవుని ఎంతగానో మహిమపరిచారు. ఏ విధమైనటువంటి బ్రేక్ లేకుండా CCYF కార్యక్రమాలన్నీ వారు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ దినం ప్రత్యేకంగా వారు నిర్వహించే ఈ 55 యూత్ సండే దేవునికి మహిమకరంగాను మన సంఘ యవనస్తులకు దేవునికరంగాను ఉన్నట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. సువార్త కమిటీ వారి ప్రకటన 29/11/20 ఈ దినం ఆదివారం సాయంత్రం 6 గంటలకు పడిదంపాడు గ్రామంలో ఆరాధన, కరపత్రికల ద్వారా బహిరంగ సభ ద్వారా సువార్త పరిచర్య జరుగును కావున సభ్యులందరూ రావాలని మనవి. వాహనం 4 గంటలకు సంఘ ఆవరణంలో నుండి బయలుదేరును. ఇట్లు ఆర్ రాజశేఖర్, సువార్త కమిటీ చైర్మన్, సభ్యులు, పాస్టర్, స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అండ్ CC చర్చ్. కోల్స్ బ్యాప్టిస్ట్ మెన్స్ ఫెలోషిప్. క్రీస్తునందు ప్రియ సంగమ, యేసుక్రీస్తు శక్తిగల నామమున శుభములు. రేపు సోమవారం అనగా 30/2020 మనకి ఈ మాసం సాయంకాలం 6:30 గంటలకు మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమం జరుగును. అందులో దైవవర్తమానం అందించుటకు బ్రదర్ జోసెఫ్ నోయల్ గారు ఏర్పాటు చేయబడి ఉన్నారు. కావున సంఘస్థులందరూ సోమవారం సాయంకాలం 6:30 గంటలకు జరుగు మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమంలో ప్రార్థన పూర్వకంగా పాల్గొని దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందవాలని ప్రార్థిస్తున్నాం. ఇట్లు క్రీస్తు సేవలో కోల్స్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెన్స్ ఫెలోషిప్ మెంబర్స్. స్త్రీల ప్రకటన. క్రీస్తునందు ప్రియమైన అమ్మలారా, 1/12/2020 తేదీన మంగళవారం సాయంకాలం 5:30 గంటలకు స్త్రీలకు ప్రార్థన కూటముండును. ఆ కూటమం నందు ఆడిటర్ గారైన శ్రీమతి వి సంతోషమ్మ ప్రసాద్ గారు వాక్య పరిచర్య చేయుదురు. కావున స్త్రీలందరూ సకాలమునకు రావాలేనని మనవి చేస్తున్నాము. ఇట్లా క్రీస్తు సేవలో ప్రోగ్రాం కమిటీ వారు. సువార్త కమిటీ వారి మరి ఒక ప్రకటన. 3/12/2020 బుధవారం కటారుకొండ గ్రామంలో క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ఏర్పాటు చేయబడినమైనది. అదేవిధంగా 5/12/2020 శుక్రవారం తెలంగాణ ప్రాంతంలోని గద్వాల రైల్వే స్టేషన్ దగ్గర ఎరుకల వారి మధ్య క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ఏర్పాటు చేయడమైనది. అందరికీ ఆహ్వానం. వాహనం సాయంత్రం 4 గంటలకు సంఘం నుండి బయలుదేరును. ఆర్ రాజశేఖర్, ఇవాంజలికల్ కమిటీ చైర్మన్ అండ్ మెంబర్స్, పాస్టర్స్, స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అండ్ ద చర్చ్. సంఘ ప్రకటనల కొరకు ప్రార్థన చేయాలని మరొక మారు సంఘాన్ని మనవి చేస్తున్నాం. మన సంఘ సభ్యులు బి రవిప్రసాద్ గారు, బి రవిప్రకాష్ గారు కమల్ నగర్ మరి కొత్తపేటలో ఉన్నారు. వారు కొంతకాలం వారు ప్రభునందు నిద్రించారు. వారి యొక్క బరియల్ సర్వీస్ కార్యక్రమం ఈ దినం నిర్వహించబడుతుందని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. కుటుంబ ఆదరణ కొరకు సంఘం ప్రార్థించాలని మరొక మారు తెలియజేస్తూ ఉన్నాను. అందులో నిలబడదాం. సెలవు కీర్తన ఆశీర్వాదం, ముగింపు కీర్తన పాడి ప్రభు బలలో పాలు పొందుదాం. కర్తమమ్మును దీవించి క్షేమమిచ్చి
జీవార వర్తనేచి మమ్మను పోషించుము. ఏహనిన్ బహుగా స్తుతింతుము. పరమందు చేరింక స్తోత్రము చెల్లింతుము. ఆశీర్వాదం మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కనుని సహవాసం, సన్నిధి, ఆదరణ దేవుని పరిశుద్ధ మందిరంలో త్రియేక దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించి వాక్యమును హృదయంలో భద్రపరచుకుని దేవుని మహిమపరుస్తున్న ప్రతి విశ్వాసికి, సంఘ సభ్యునికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుగా. యెహోవా తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. నిన్ను కరుణించు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిను దహింపజేసి నీకు సమాధానము కలుగజే. ఆమేన్. ఆమేన్. ఆమేన్.